ఈడీ నోటీసులపై ఎమ్మెల్సీ కవిత కీలక నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో రేపు విచారణకు హాజరు కాలేనని ఈడీకి లేఖ రాశారు. సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ లో ఉందని గుర్తు చేశారు. కేసు తేలే వరకు హాజరు కాకూడదని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ కేసులో గత ఏడాది మార్చిలో 3 రోజుల పాటు కవితను ఈడీ విచారించింది. కవిత లేఖపై ఈడీ ఏ నిర్ణయం తీసుకుంటుందనేది ఉత్కంఠగా మారింది. ఈడీ నోటీసులపై ఎమ్మెల్సీ కవిత కీలక నిర్ణయం తీసుకున్నారు. రైటింగ్ సంబంధించి మరిన్ని పూర్తి లేటెస్ట్ అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, కవితకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నుంచి నోటీస్ అందిన తర్వాత తన లీగల్ టీమ్ తో సలహాలు తీసుకొని లీగల్ ఒపీనియన్ తీసుకున్నటువంటి వెంటనే కవిత తిరిగి మరోసారి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కు ఒక లేఖ రాసింది. ఆ లేఖలో తను రేపు ఢిల్లీలోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కార్యాలయానికి హాజరు కాలేను అంటూ మాత్రం గుర్తు చేస్తూ ఈ లేఖ రాయడం జరిగింది. దాంతో పాటు ఢిల్లీలో సుప్రీం కోర్టులో తన కేసు పెండింగ్ లో ఉంది. ఇంతకుముందు వేసినటువంటి పిటిషన్ పైన కోర్టు నుంచి తుది తీర్పు కంక్లూడింగ్ క్లారిటీ వచ్చిన తర్వాతే ఏదైనా ఆలోచిస్తాను తప్ప అప్పటి వరకు నేను ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ గాని సిబిఐ కార్యాలయానికి హాజరు కాను అంటూ మాత్రం తేల్చి చెప్పడం జరిగింది. ఇప్పటికే కవిత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కార్యాలయంలో 3 సార్లు హాజరయ్యారు. గత సంవత్సరం ఏప్రిల్ మార్చ్ నెలలో కవితను 3 సార్లు విచారించినటువంటి ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మళ్లీ తిరిగి ఈ జనవరిలో నోటీసులు జారీ చేసి హాజరవ్వాలి అంటూ ఇచ్చినటువంటి నోటీసు మాత్రం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దీంతో కొంత రాజకీయ పరిణామాలు కూడా చోటు చేసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎటకేలకు కవిత ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యింది. రేపు ఈడీ కార్యాలయం ముందు హాజరు కావాలంటూ కల్వకుంట్ల కవితకు నోటీసులు ఇచ్చినప్పటికీ ఆ నోటీసులు స్వీకరించి ఆ నోటీసులకు ఇమీడియట్ గా లీగల్ సలహాలతో తన ఒపీనియన్ ని పొందుపరుస్తూ నేను హాజరు కాలేను అంటూ మాత్రం ఈడీ అధికారులకు తిరిగి లేఖ ద్వారా బదులు ఇచ్చినట్టుగా కూడా సమాచారం అందుతుంది. దీనిపైన నెక్స్ట్ స్టెప్ ఈడీ ఏం తీసుకోబోతా ఉందనేది మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. అందరిలాగే కవిత కూడా మళ్ళీ 2వ నోటీసు జారీ చేసి మొదటి నోటీస్ కి మీరు హాజరు కాలేదు, రెండోసారి అయినా హాజరు కావాలంటూ కూడా వారి రెగ్యులర్ ప్రాసెస్ లో భాగంగానే మళ్ళీ 2వసారి కూడా నోటీసులు జారీ చేస్తారా లేదా ఎందుకు హాజరు కానంటూ కూడా తిరిగి లేఖ రాస్తా ఉన్నారు. దాని గల ప్రత్యేక కారణాలు ఏంటి తెలియజేయండి అంటూ కూడా దాన్ని వివరణ అడిగేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈడీకి అయితే కవిత హాజరు కాలేను రేపు అంటూ మాత్రం క్లారిటీ ఇచ్చింది. దీనిపై ఈడీ తిరిగి లేఖ ద్వారా మళ్ళీ ఎందుకు హాజరు కాలేవు, దీని గల కారణాలు ఖచ్చితంగా వివరణ ఇవ్వాలి, లేదంటే హాజరు కాకపోతే పరిణామాలు ఉంటాయి, ఈ కేసులో మిమ్మల్ని కూడా దీంట్లో ఇంక్లూడ్ చేస్తాము ఎఫ్ఐఆర్ లో అంటూ మాత్రం మళ్ళీ ఏదైనా నోటీస్ అందజేస్తే ఖచ్చితంగా కవిత దాంట్లో హాజరు కావాల్సి ఉంటుంది. ఇప్పటికీ కవితకు అనేక సార్లు ఎన్ఫోర్స్మెంట్ ఈడీ అధికారులు సిబిఐ అధికారులు అనేక సార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ నోటీసుల ప్రకారంగానే కవిత కార్యాలయం ముందు హాజరై అడిగిన ప్రతి క్వశ్చన్ కి సమాధానం ఇస్తూ ఈ ఇన్వెస్టిగేషన్ లిక్కర్ పాలసీ స్కామ్ కు సంబంధించి తన ఇన్వాల్వ్మెంట్ ఏంటి, ఎంత మేరకు ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఎవరెవరితో ఈ పెట్టుబడులు పెట్టించడం, దాంట్లో వచ్చేటువంటి రాబడికి సంబంధించి పర్సంటేజ్ ఎంత అనే దానిపై కూడా అధికారులకు స్పష్టత ఇచ్చింది. దాంతో పాటు ఈడీ అధికారులు కవిత పర్సనల్ వ్యక్తిగత మొబైల్స్ ని కూడా 10 స్వాధీనపరుచుకున్నారు. ఆ 10 మొబైల్స్ నుంచి కూడా కొంత డేటా కూడా రికవరీ చేసి దీన్ని స్పెసిఫిక్ గా దీన్ని చేతిలో పట్టుకొని ఈ మొబైల్స్ డేటా ఆధారంగా కవితను రేపు ఒకవేళ హాజరైతే క్వశ్చన్ చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి తను రాను అంటూ బదులు సమాధానం ఇచ్చింది. రావాలి అంటూ మాత్రం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఖచ్చితంగా ఆదేశాలు ఇస్తే మాత్రం నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది మాత్రం కొంచెం టెన్షన్ గా నెలకొంది. బిందు. రైట్, థ్యాంక్ యూ రవితేజ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.